వారు ఎక్కడికి వెళ్ళి పిల్లరా అంగలారుస్తారంటే ఇందాక అన్న చెప్పినట్లుగా వాళ్ళు నరకం, అదే అగ్ని గుండం, ఆడికెళ్ళి అంగలారుస్తారు. అది ఎంతకాలం అంటే యుగా యుగాలు. పరలోకము కూడా యుగా యుగాలే. అందుకనే వీరందరూ భూమి మీద మనం పరదేశులమే, యాత్రికులు మనం. వాళ్ళు ఎట్లాంటి గుడారాలు వేసుకొని నివసించారండి. ఇస్సాకు, యాకోబు, అబ్రహాములు. మనకి ఈ లోకం శాశ్వతం కాదని వాళ్ళ గుడారాల ద్వారా కూడా ఆ పరలోక ప్రత్యక్షతను, ఆ పరలోకం యొక్క దృష్టిని కనపరిచారు వాళ్ళు. కావున ఇక్కడ మనం గమనిస్తే వాళ్ళు దూరము నుండి చూచారు, విశ్వాసంతో చూచారు. యాత్రికులమని ఒప్పుకొని ఎలా మృతి చెందారు? విశ్వాసము గలవారై మృతి చెందారు. బస్సులు పెదనాన్నగారు విశ్వాసము గలవాడై మృతి చెందాడు. విశ్వాసము లేకుండా మాత్రం కాదు సుమా. విశ్వాసముతో వాళ్ళ జీవితాన్ని ముగించారండి. ఎంత బాగుంటుంది. ప్రసంగి గ్రంథంలో అంటాడు, కార్యారంభం కంటే కార్య అంతము మేలు. కాబట్టి తన జీవితాన్ని, తన బ్రతుకును ప్రారంభంలో విశ్వాసంతో ప్రారంభించలేదు, కానీ అంతములో విశ్వాసంతో ముగించాడు. కాబట్టి ఆనాడు భక్తులు కూడా వారు విశ్వాసము గలవారై మృతి చెందారు. తర్వాత మనం చూద్దాం, చూడండి 16వ వచనం, అదే అధ్యాయంలో 16వ వచనం చూద్దాం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును, భూమి మీద ఉండగానే దాని మీద వాళ్ళు కాంక్ష కలిగి ఉన్నారు. వాళ్ళ కోరిక ఏంటంటే పరలోకం. ఫిలిప్పీ పత్రిక 1:21 చూస్తాం కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. దేవుని పిల్లలమైన మనకి చావు లాభం, దేవుని పిల్లలు కాని వారికి చావు నష్టం, కీడు. కానీ దేవుని పిల్లలమైన మనకు మాత్రం లాభం అంటాడు. నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది, కానీ శరీరంలో నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉందును అంటాడు. కావున అలాగూ వాళ్ళు శ్రేష్టమైన దేశం కొరకై వాళ్ళు ఎదురు చూచారు, శ్రేష్టమైన దేశాన్ని వాళ్ళు కోరారు. అందుకనే అట్లాంటి విశ్వాసము కలిగిన వారి ఎడల దేవుని వైఖరి ఎలా ఉందో అక్కడ మనం చూడగలుగుతాం. చూడండి, అదే వచనంలో చూస్తే, అందుచేత తాను వారి దేవుడును అనిపించుకున్నటకు, నేను అబ్రహాము దేవుణ్ణయ్యా, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి, నేను యోబు గారు దేవుణ్ణి అని వాళ్ళకి నేను దేవుడిని అని ఇతరులకు చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు. ఎందుకంటే వాళ్ళల్లో ఆయన పట్ల ఉన్న విశ్వాసాన్ని ఆయన చూచాడు. వారి విశ్వాసం, వారి భక్తి, వారి నిరీక్షణ, వారి కోరిక అవన్నీ దేవుడు చూచాడు. అందుకనే వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంది? శ్రేష్టమైన దేశం, పరలోక దేశం. అక్కడే ప్రభు ఉన్నాడు. అందుకని ఇదంతా ఎరిగిన దేవుడు వారిని గూర్చి సిగ్గుపడలా, నేను వారి దేవుణ్ణి అని చెప్పాడు. తర్వాత చూద్దాం, చూడండి అక్కడ, ఏలయనగా ఆయన వారి కొరకు అట్లాంటి కోరిక, అట్లాగా విశ్వాసం కలిగిన వారి కోసం ఆయన ఏం సిద్ధపరిచాడట? ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. అదే పరలోక పట్టణం, అదే పరలోక దేశం, అదే శ్రేష్టమైన దేశం. అలాగూ అబ్రహాము విశ్వాసము కలిగి ఈ భూమి మీద జీవించాడు. తర్వాత మనము చివరగా, అంటే అబ్రహాము గురించి చివరగా ఒక వచనం మనం చదువుకుందాం. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము 7-8 వచనం చదువుకుందాం. ఆదికాండం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది, అంటే వారు నిత్య విశ్రాంతిలో ప్రవేశిస్తే తను కూడా మంచి వృద్ధాప్యంలో
లేదా విశ్వాసముతో మృతి చెంది పరదేశంలోకి చేర్చబడ్డాడు. ఇది అబ్రహామును గురించిన క్లుప్త వివరణ. అబ్రహాము లాంటి విశ్వాసం, అబ్రహాము లాంటి పరలోక దృష్టి నీవు నేను కలిగి ఉండాలని మనము హెచ్చరిక చేయబడుతున్నాం. మరొక భక్తుని మనం చూద్దాం. చూడండి, కొరింథీ సంఘానికి రాసిన రెండో పత్రిక, కొరింథీ సంఘానికి రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. తర్వాత 3 నుంచి కంటిన్యూ చేద్దాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, పెద్దలరా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం, మన గుడారము అంటే ఈ శరీరం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న పరిశుద్ధులకి ఈ యొక్క శ్రేష్టమైన సందేశం ఇచ్చాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం ఒకరోజు శిథిలమైపోతుంది. ఆలోచించండి, కట్టబడిన ఇల్లు రోజు రోజుకి సంవత్సరం పాతబడుద్దా లేదా? పాతబడిపోద్ది. మరి తర్వాత మనం గమనిస్తే చాలా చోట్ల శిథిలావస్థకు వచ్చినటువంటి ఇళ్ళు కానీ వస్తువులు కానీ కొన్ని మనం చూస్తూ ఉంటాం. అవి గత కాలంలో బాగా తాజాదనంగానే ఉన్నాయి. ఒక వస్తువైనా, ఒక వృక్షమైనా, ఒక గృహమైనా కాలం గడిచే కొలది శిథిల అవస్థకు వస్తుంది. అది కొన్ని రోజులు కనబడకుండా పోద్ది. అట్లాగనే మన గుడారము కూడా ఒకరోజు శిథిలమైపోద్ది. బాల్య దశలో ఒక రకంగా ఉంటాం, యవ్వన ప్రాయంలో ఒక రకంగా ఉంటాం, మధ్య వయసులో ఒక రకంగా ఉంటాం, వృద్ధాప్యంలో ఎట్లా ఉంటాం? ఏమండి, ఎంట్రుకలన్నీ తెలుపు వచ్చేసి, మీసాలు తెలుపు వచ్చేసి, గడ్డం తెలుపు వచ్చేసి, లైట్గా ఈ చర్మం ఇంక చిన్నగా ఇంక శిథిల అవస్థకి ఆ దశకి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ చెట్టు ఇంక పండుతుందిగా, ఈ కాయ పండుతుంది కావాలని చెప్పేసి అన్నట్లుగా ఉంటాం. వాస్తవం కదా. ఇది సత్యం. 4 సంవత్సరాల కింద చూశానన్నా నిన్ను, ఇది ఎట్లా అయిపోయావు అంటే శిథిల అవస్థకు వస్తుంది. ఇంకా గుడారం దేనికి వస్తూ ఉంది? శిథిల అవస్థకే. మనం ఇటీవల పేపర్లో చూసాం, ఇంచుమించుగా 130 ఏళ్ళు అంట ఆమెకి. ఎముకలే కనిపిస్తున్నాయి, అంటే చర్మం కప్పుకొని ఉంది, కానీ శరీరం అంతా ముడతలు పడిపోయింది. శరీరం అంతా శిథిలావస్థకి వచ్చేసింది. కాబట్టి ఆ సత్యాన్ని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఏదో ఒకరోజు శిథిలమైపోతుంది, కానీ యేసయ్య కట్టాడు మనకు ఒక గుడారం, అది పరలోకంలో ఉంది. అంటే దేని గురించి చెప్పాడంటే ఇక్కడ అది మహిమ శరీరాన్ని గురించి చెప్పాడు. మనం ఈ శరీరాన్ని విడిచి మనలో ఉన్నటువంటి ఆత్మజీవుడు పరలోకానికి వెళ్ళి మహిమ శరీరాన్ని ధరిస్తాడు. అంటే తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రికలో ఉన్న సత్యం అది చాలా అద్భుతమైంది. ఆయన రాకడలో ఆయన నమ్ముకొని చనిపోయిన వారు మహిమ శరీరం ధరించి లేస్తారు. నమ్మిన మనం కూడా బ్రతికే ఉంటే అప్పటికే వెంటనే ఈ శరీరం పోద్ది, మహిమ శరీరం దీన్ని ధరించుకుంటుంది. క్షయత అక్షయతను ధరించుకుంటుంది. మహిమ శరీరాలు దాల్చి మనం ప్రభుని ఎదుర్కొని ఆకాశ మండలం మీదకి వెళ్ళిపోతాం. కాబట్టి పరలోకములో ఉన్న మన గుడారము అంటే అది మహిమ శరీరం. ఆ మహిమ శరీరంలో మనం ఉంటాము. కానీ ఈ శరీరం మాత్రము ఇది క్షయమైపోయేది, ఇది శిథిలమైపోయేది. ఈ గుడారం ఒకరోజు క్షీణించిపోతుంది అనే సత్యాన్ని కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు తెలియజేశాడు. తర్వాత మనము 3వ వచనం నుంచి చూడండి. ఈ గుడారాన్ని గురించి చెప్పాడు కొన్ని సంగతులు అక్కడ. అంటే ఈ శరీరంలో ఉన్న మనము భారం మోసుకొని, అంటే బీపీ వచ్చినప్పుడు మన శరీరం కొంచెం ఎట్లాగా ప్రవర్తించుద్ది అంటే ఉద్రేకంగా ప్రవర్తించుద్ది. షుగర్ వచ్చిందనుకోండి ఎంత దీనిలో అయిపోతామో. కానీ
షుగర్లో బాధ ఉంది, బీపీలో బాధ ఉంది, జ్వరంలో బాధ ఉంది, ఇంకా రకరకాల వ్యాధులు ఉన్నాయి. ప్రభు పిలుపు వచ్చేంత వరకు ఈ శరీరంలో ఆ బాధలు వచ్చినప్పుడు మూలగాల్సిందే. ఈ గుడారములో మనం ఈ భారమంతా మోసుకొనుచు మూలుగుచున్నాం. ఇది తీసివేయాలని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును ఒకరోజు మహిమ శరీరము ఈ శరీరాన్ని మింగే రోజు ఒక రోజు ఉంది. అంటే మింగటం అంటే డైరెక్ట్గా మింగటం, ఇది దేవుడు తీసేస్తాడు, మహిమ శరీరాన్ని మనకి ఇస్తాడు అని అర్థం. ఈ శరీరములో ఈ గుడారములో ఉంటున్న మనము, దేవుని పిల్లలమైన మనము, విశ్వాసం ఉంచిన మనము ఈ గుడారాన్ని వదిలిపెడతాం. ఒకరోజు ఈ గుడారాన్ని వదిలిపెడతాము. నిత్య నివాసము మహిమ శరీరములోకి మనం మరలా వెళ్తాం. మనం దాంట్లో సదాకాలం నివసిస్తాం. అది ఎలాంటి శరీరము? ఫిలిప్పీ పత్రిక చూద్దాం, చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి, అక్కడేమో శిథిలమైపోయే శరీరం అన్నాడు, గుడారం అన్నాడు. ఇక్కడేం చెప్తున్నాడు దీని గురించి? మరలా దీన శరీరం అంట. ఏమండి, 99 డిగ్రీలు వస్తే వెంటనే ఏమైపోద్ది? బలహీనపడి మనసులో పడిపోద్ది. దీన శరీరం. దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. దేవుడు మహిమగలవాడు. దేవుడు మహిమగలవాడు. తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా ఏం చేస్తాడంట? దేవుడు మార్చును అన్నాడు. ఈ శరీరంలో ఈ శిథిలమైపోయే ఈ దేన శరీరం అని దేవుడు తీసేసి మనకి ఏది ఇవ్వబోతున్నాడు? మహిమ శరీరం. తన శరీరముతో సమరూపము కలిగిన మహిమ శరీరములో మనం ఉండబోతున్నాం. అది ఆయన మనకి ఇవ్వబోతున్నాడు అని అర్థం. లేకపోతే ఆయన ఎలా చూడగలుగుతాం? పరలోకంలో ఆయన దగ్గర ఎలా ఉండగలుగుతాం? ప్రభు ఇప్పుడు మహిమగలవాడు, నేరుగా ప్రత్యక్షంగా వచ్చాడు అనుకోండి, ఈ శరీరం అంతా భస్మం అయిపోతుంది. ఆయన మహిమను ఈ గుడారం భరించలేదు. ఈ వేడినే భరించలేకపోతా ఉంది. ఇంకా ఆయన వేడిని ఎలా భరిస్తుంది? ఆ మహిమను భరించలేదు. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం కదా, ఆయన దహించు అగ్ని అయి అని. కాబట్టి ఆయనను ఈ శరీరం భరించలేదు. ఇంకొక అద్భుతం కూడా ఏంటంటే, ఆయన పరిశుద్ధాత్ముడు రూపంలో మళ్ళీ మంటి ఘట్టం లోపల ఉన్నాడు. ఇది ఎంత అద్భుతమో! ఇది చాలా అద్భుతం. కానీ ఆయన నిజస్వరూపాన్ని మాత్రం ఈ గుడారం భరించలేదు. ఆయన నిజస్వరూపం, ఆయన ప్రత్యక్షత మాత్రం ఈ గుడారం భరించలేదు. పరిశుద్ధాత్ముడు రూపంలో మన మధ్య ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు రూపంలో మనలో ఉన్నాడు, మనతో ఉంటాడు. ఆయన అక్కడికి వెళ్ళేంత వరకు మనలోనే ఉంటాడు. తీసుకెళ్ళి ఆయనకు అప్పగిస్తాడు. ఇది పరిశుద్ధాత్ముడు భూమి మీద చేసే పని. కాబట్టి ఆయన మహిమగల శరీరానికి సమరూపము గల శరీరంగా మారుస్తాడు ఒకరోజు మనల్ని. ఎంత గొప్పది, ఎంత గొప్పది! ఈ శరీరంలో అన్నీ ఉన్నాయి బలహీనతలు, కానీ ఆ శరీరంలో వ్యాధి, బాధ, కన్నీరు, కష్టము ఇవన్నీ ఏమీ లేవు. సంతోషమే సంతోషం, ఆనందమే ఆనందం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, ఈ సంతోషము నీకు కావలనా, నేడు యేసు నొద్దకు రమ్ము, నేడు యేసు నొద్దకు రమ్ము. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో మనము 7 నుంచి 9 వరకు చదువుకొని మనం ముగించుకుందాం వాక్యాన్ని. కనుక ఈ దేహములో నివసించున్నంత కాలము, అంటే ఈ గుడారములో ఉన్నంత కాలం మనము సంపూర్ణంగా దేవునికి దగ్గరగా లేం, దూరంగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము.
ఈ ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ఇప్పుడు పౌలు గారి యొక్క ఆశ ఏంటంటే త్వరగా దేహాన్ని విడిచిపెట్టాలని. కొంతమందిని అడిగామనుకోండి, అయ్యా వివాహం చేయాలి, బాధ్యతలు కొన్ని ఉన్నాయి, అవన్నీ నేను నిర్వర్తించాలి, వహించాలి అంటాం. వాస్తవమే, ఉంటే వహిస్తాం, లేకపోతే తర్వాత ఆయన చూసుకుంటాడు. కానీ మరణం ఆగమంటే ఆగుద్దా? అది ఆగదు సుమా. దేవుని రాకడ ఆగదు, మన మరణం కూడా ఆగదు. కానీ అపోస్తలుడైన పౌలు గారి యొక్క నిరీక్షణ, అపోస్తలుడైన పౌలు గారి యొక్క కోరిక ఏంటంటే త్వరగా ఈ దేహాన్ని విడిచిపెట్టాలని. ఎందుకంటే అక్కడ ఏముందో ఎరిగాడు. ఇక్కడే అంటే పౌలు గారిలో కూడా ఏం చూస్తున్నాం? పరలోకానికి సంబంధించిన విశ్వాసం. పౌలు గారిలో విశ్వాసం కూడా, పౌలు గారిలో కూడా ఆశ కూడా ఎక్కువగా దేని మీద ఉంది? పరలోకం, నిత్య నివాసి అని ప్రభువు దగ్గరికి వెళ్ళాలని, ఆయన చూడాలని, ఆయనతో నివసించాలని ఎంత ఆకాంక్ష కలిగి ఉన్నాడండి పౌలు గారు. అదే ఆకాంక్ష, అదే దృష్టి అబ్రహాం కలిగి ఉన్నాడు అని మొదటిగా తన గురించి మనము ధ్యానం చేశాం. ఇప్పుడు చివరగా పౌలు గారి గురించి కూడా మనము క్లుప్తంగా ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. మనం యథార్థంగా చెప్పుకుందాం. ఏమండి, మన బంధువులతోటి, మన కుటుంబ సభ్యులతోటి నివసించడానికి మనం ఇష్టపడాలి. కానీ ఎక్కువగా ఎవరితో నివసించడానికి ఇష్టపడాలి? ప్రభువుతో నివసించడానికి ఇష్టపడాలి. పౌలు గారు అదే చేశాడు. ఈ దేహాన్ని విడిచిపెట్టి నేను త్వరగా వెళ్ళాలి, పరలోకానికి త్వరగా వెళ్ళాలి, వెళ్ళి ఆయనతో నివసించాల, మహిమ శరీరంలో నేను ఆయనతో ఉండాలి, ఆయన చూడాలి. ఆ దృష్టి, ఆ విశ్వాసం, ఆ కోరిక మనము అపోస్తలుడైన పౌలు గారిలో మనం చూస్తాం. 9వ వచనం కూడా చదువుకుందాం. కావున దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండాలని మిగుల అపేక్షించున్నాము అన్నాడు. చివరిగా మనం ఒక వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 3వ వచనం కానీ చదువుకుందాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేను, మరణము యొక్క ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అపోస్తలుడైన పౌలు గారు కూడా త్వరగా దేహాన్ని విడిచిపెట్టాలి, దేహాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనతో నివసించాలి. అక్కడ మరణం లేదు, అక్కడ దుఃఖం లేదు, అక్కడ సంతోషమే సంతోషం. మొదటి సంగతులు గతించిపోయినాయి అంటే భూమి మీద సంగతులన్నీ. ఇంకక్కడ పిల్లరా వ్యాధి బాధలు ఇవేమీ లేవు, సంతోషమే సంతోషం, మహిమానందం. అది వర్ణించలేం ఎంత చెప్పినా. ఆ గొప్ప ఆనందం కొరకై అబ్రహాము ఎదురుచూచి భూమి మీద బ్రతికి విశ్వాసం గలవాడై మృతి చెంది నిత్య విశ్రాంతిలో ప్రవేశించారు. పౌలు గారు కూడా అలాగునే పరలోకం మీద దృష్టి కలిగి భూమి మీద ఉండగానే దేహాన్ని విడిచిపెట్టి త్వరగా వెళ్ళిపోవాలి. భూలోకం కంటే శ్రేష్టమైన దేశం అది, మహిమగలిగిన దేశం అని వాళ్ళు నిరీక్షణ కలిగి విశ్వాసంతో వాళ్ళు మృతి చెందారు. పౌలు గారు హతసాక్షి అయిపోయాడు, దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. చావు దుఃఖములు లేవక్కడ, సైతాను శోధన లేదక్కడ. చావు దుఃఖములు లేవక్కడ, సైతాను శోధన లేదక్కడ. అసలు ఎంత రమ్యమైన పట్టణం అండి, ఎంత ప్రశాంతత కలిగిన పట్టణం. దాని కొరకై మనం విశ్వాసం కలిగి జీవించుదాం. అబ్రహాం గారి వలె, పౌలు గారి వలె, అలాగూ నీవు నేను మనము ఈ లోకంలో ఉన్నంతకాలం, ఈ గుడారంలో ఉన్నంతకాలం దేవుడిచ్చిన రక్షణ బట్టి, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఆయన పట్ల విశ్వాసం కలిగి ఆ పరలోక పట్టణం కొరకు
నిరీక్షణ కలిగి జీవిద్దాం. నమ్మని వారు ఎవరైనా ఉంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. ఆ కలువరి శిలువ రక్తధారల్లో దోషములన్నీ కడిగి ఆ నిత్య మహిమగల పట్టణానికి వారసులుగా చేస్తాడు, నరకము తప్పిస్తాడు. అట్టి కృప ప్రభు మరి దయచేయునుగాక. ఆమేన్. జీవముగల దేవ, మీకే స్తోత్రాలు. మీ పక్షాన్ని నిలిచి కొన్ని సంగతులు దేవా భవిష్యత్తులో మీరు మాకు ఏది సిద్ధపరిచారో దేవా, మా యొక్క పౌరస్థితి పరలోకంలో అది ఎలాంటిదో మేము కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కొంతమంది భక్తుల్ని ప్రభువా మేము మా ముందు పెట్టుకున్నాం. వారి విశ్వాసము, వారి మాదిరి, వారి బ్రతుకును, వారి విశ్వాసము దేవా, వారి నిరీక్షణ, వారి భక్తి మా ముందు చిత్రపటాల్లాగా ఉన్నాయి బైబిల్లో. కనుక మేము ఈ భూలోకంలో ఉన్నంతకాలం దేవా వారి విశ్వాసాన్ని మేము గ్రహిస్తూ దేవా విశ్వాసమును కర్త అయిన దాన్ని కొనసాగించేవాడు అయినా నీవైపు చూస్తూ ఈ భూలోకంలో, ఈ గుడారంలో, ఈ పరలోక యాత్రలో కొనసాగటానికి దయ చూపించమని అయ్యా మీ దాసుల్ని మరి బస్సులు పెదనాన్న గారిని ముందుగా పిలుచుకున్నారు, మీకు స్తోత్రాలు నాయన. మిగిలిన కుటుంబ సభ్యులను ఆదరించండి. తాను విడిచినా నువ్వు విడిచే దేవుడు కాదు, నీవే ఆదరించి ఓదార్చి సహాయం చేయమని ఇక్కడ స్థానిక సంఘాన్ని పనిచేస్తున్న మీ దాసులను మీరు దీవించమని, బంధువులను స్నేహితులందరినీ కనికరించమని రక్షకుడైన యేసయ్య నామం పేరట ప్రార్థించే దిల్లుమై వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.